హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిఎస్కే. ఈరోజు నేను పాతకాలం నాటి అథెంటిక్ డిష్ గురించి చెప్తున్నానండి. దీని పేరే రైలు పలారం. రైలు పలారం అని ఎందుకు ఆ పేరు వచ్చింది అమ్మమ్మ అంటే, మా అమ్మమ్మ నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇది ట్రైన్ లాగా లేట్గా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అని చెప్పిందండి. నాకు నిజమా కాదా తెలియదు, నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట అండి ఇది. అయితే దీని గురించి నేను ఈరోజు చెప్తానండి. ఇది చేయడానికి లెందీ ప్రాసెస్ అయినా నేను సింపుల్ వేలో చూపిస్తాను, కానీ లెందీ ప్రాసెస్ మనం చేసిన పని అంతా మర్చిపోయే విధంగా టేస్ట్ ఉంటుందండి. అంత యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి నేను ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని సాల్ట్ వేసి, ఒక 2 గ్లాస్ వాటర్కి 2 గ్లాస్ బియ్యం పిండి వేసి, ఇప్పుడు వీడియోలో కనబడుతుంది కదండి, ఆ విధంగా ఉప్పుకోవాలండి. ఇలా ఉప్పుకున్న తర్వాత కొంచెం చల్లారుతుంది కదండి, చల్లారిన తర్వాత ఆ ముద్దని ఇప్పుడు వీడియోలో కనబడే విధంగా చిన్నగా థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, అలాగా కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఒకటి అలా బాల్స్ చేసుకోవాలండి. దీనికే అండి టైం పట్టేది. వీటన్నిటి 2 గ్లాసెస్కి ఇన్ని అయ్యాయండి. వీటన్నిటిని స్టీమ్ చేయాలండి. స్టీమ్ అంటే కింద కొన్ని గిన్నెలో పెట్టి పైన జల్లెడ లాంటి మూతలో పెట్టి ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ సరిపోతుందండి స్టీమ్ చేయాలండి. ఈ స్టీమ్ తర్వాత ఒక 4 స్పూన్స్ ఆఫ్ శనగపప్పుని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. దీని తర్వాత ఒక 4 to 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని పోపులో వేసుకోవాలండి. కొంచెం కొబ్బరి కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక నానబెట్టిన శనగపప్పు కూడా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ కొబ్బరి తురుము, ఈ శనగపప్పు ముద్ద ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకొని 5 మినిట్స్లో ఆ స్టీమ్ అయిపోతాయండి. వాటిని దగ్గరికి అంటుకోకుండా ఒక్కసారి ఇలా మనం జల్లెడతో పైకి కిందకంటే సరిపోతుంది. అతుక్కోవు, కానీ మనం కొంచెం చేసుకుంటే పొడిగా వస్తాయండి. అటు తర్వాత ఇప్పుడు మనం వెంబటే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, పసుపు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు ఇవి 4 వేసి ఫస్ట్ కొంచెం షాలో ఫ్రై మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి. బ్రౌన్గా చేయొద్దు. కొంచెం మరీ రోస్ట్ కాకుండా కొంచెం ఫ్రై చేసి ఆ శనగపప్పు మిశ్రమం ఉందా దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు బాగా కలిపెట్టాలండి. పెద్ద మంట పెడితే కింద మాడిపోతుంది. పప్పు కదండి, గ్రైండ్ చేసాం కదా, దానివల్ల కింద మాడిపోతుంది. కాబట్టి కొంచెం మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో చిన్న మంటతో సిమ్లో పెట్టి కొంచెం టైం పడుతుందండి దీనికి, 2 to 3 మినిట్స్ అలా. దాంతో కొంచెం మనము మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం అండి. కారం అనేది మన టేస్ట్కి తగ్గినంత. సాల్ట్ కూడా అండి, నేనైతే 1 స్పూన్ అంటున్నాను, అది మీకు టేస్ట్కి తగిలినంత. 1 స్పూన్ కారం, ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుందండి. దీంట్లోనే ఇందాక మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదండి, పచ్చి కొబ్బరి, అది కూడా కలుపుకోవాలండి. ఈ మూడింటిని ఏదైతే కొబ్బరి పొడి ఉందో, ఆనియన్స్ ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై అయ్యాయి కదా, ఈ పచ్చి కొబ్బరిని, ఇందాక మనం వేసిన పచ్చి శనగపప్పుని అవి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం స్టీమ్కి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ అన్నీ ఇప్పుడు ఆ కడాయిలో వేయాలండి. వేసి అవన్నీ బాగా కలిపేలాగా మంచి కలపాలండి. బాల్స్ మాత్రం విరిగిపోవు, అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. స్టీమ్కి పెడుతున్నాం కదండి 5 మినిట్స్, ఆ స్టీమ్ వల్ల అవి కొంచెం మెత్తగా అవుతాయి కానీ విరగవండి. బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆ బాల్స్కి ఇప్పుడు మనం ఏదైతే మిశ్రమం పట్టామో అది మొత్తం దానికి పట్టేలాగా ప్రతిదీ చిన్న మంటలోనే చేయాలండి. బాగా కలబెట్టాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీ అందరికి కూడా నచ్చుతుంది. నిజంగా మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, పక్కా ట్రై చేయండి.